హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవా వంటలకు స్వాగతం. నేను ఇటీవల థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ కూరగాయలు చూసి కొత్త కొత్త కూరగాయలు కనిపిస్తే ఏం కూరగాయ అని అడిగితే బౌబో అన్నారు. ఫస్ట్ భయం వేసింది, నిజంగా ఇదేనా అని. మన దేశంలో కూడా దొరికే కూరగాయలకి చౌ చౌ అని పేరుంది తెలుసానండి. అదేనండి బెంగళూరు వంకాయ. బౌబో కాదండి, చౌ చౌ. మనం బెంగళూరు వంకాయని చౌ చౌ అంటాం కదా, దాంతో ఒక రస అంటే అది తింటుంటే ఆ ముక్కలు ఇలా రసంలా మెల్ట్ అయిపోతుంటాయి. మరి అలాంటి డిష్ ఒకటి చేసుకొని చూద్దామా? వంకాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? ఏం లేదండి, ఎందుకంటే ఈరోజు నేను మీకు చూపించే వంకాయ ఏదైతే ఉంది ఇది వంకాయ కాదు అనుకుంటారు మీరు. అయితే ఈరోజు మనం చేసేది ఈ వెజిటేబుల్ని చౌ చౌ అంటారు, బెంగళూరు వంకాయ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇది ఇంగ్లీష్లో చయోటి అని కూడా అంటారు. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడాలి, దీనిపైన ముళ్ళుల్లాగా అలా వచ్చాయనుకోండి అంటే ఇది కొంచెం ముదురైపోయినట్టు. అలా లేకుండా సాఫ్ట్, ఈ స్కిన్ మంచిగా మన లేత వంకాయలు ఎలా మెరుస్తూ ఉంటాయో ఇవి కూడా కొంచెం మెరుస్తూ ఉంటే ఇది సాఫ్ట్గా టెండర్గా ఉంటాయి. ఎందుకు ఇలాంటి కూరగాయలు మీకు చేసి చూపిస్తున్నాను అంటే, ఎప్పుడు మనం తినే 3-4 కూరగాయలు తప్పితే వేరే కూరగాయలు చాలామంది ట్రై చేయరు. అలా కాకుండా మన ఇంట్లో మన పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు కూడా రకరకాల కూరగాయలు తింటూ ఉండాలి. అయితే ఈ వారం మీరు ఏం చేస్తారంటే, మార్కెట్కి వెళ్ళినప్పుడు నా మాట విని మీరు ఎప్పుడు వండని ఒక కూరగాయ ఏదన్నా ఒకటి తెచ్చుకొని ట్రై చేయండి. ఆ కూరల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. తీసుకొచ్చి మీకు దాని వాసన, దాని టెక్స్చరు చూసి మీకు తోచిన విధంగా ట్రై చేయండి. లేదనుకోండి మన వెబ్సైట్ కూడా ఉంది, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనం ఈ చౌ చౌ కూరని, అదే బెంగళూరు వంకాయని చేసుకోవడం చాలా సింపుల్. ఈ రెసిపీలో ఏం గొప్పగా ఉందా అంటే లేదు. ఏంటంటే మీకు చూపించాలి, రకరకాల కూరగాయలు తినాలని చూపిస్తున్నాను. ఈరోజు మనం చేసేది బెంగళూరు వంకాయతో రసం. అంటే మనం రసం ఎలా చేసుకుంటాం అలాగా దీంట్లో కొంచెం మరీ అంత రసం కాకుండా దీంట్లో కూరగాయలు వేసి కొంచెం అంత గ్రేవీగా చేసుకొని మనం అన్నంతో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం అంత జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, ఇక మిగతా ప్రాసెస్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని వేయించేసుకుంటే ఏమవుతుంది, దాంట్లో ఉన్న నీరు బయటకు వచ్చి మనకు ఉల్లిపాయలు తొందరగా ఉడికిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు దీన్ని కుక్ అవనిద్దాం. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో టమాటాలు కనుక మనం ఏదైనా కూరలో వాడుతున్నప్పుడు మనం మసాలాలు వేసే ముందు టమాటాలు కొంచెం సేపు వేగనిచ్చామనుకోండి, అప్పుడు మనకి ఈ టమాటాలు కూడా గ్రేవీ లాగా ఇందులో కలిసిపోతుంది. అదే టమాటా ముక్కలుగా కావాలనుకోండి, చాలాసార్లు కూరల్లో ఈ టమాటాలు ఉడకకూడదు. అట్లాంటప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కోసి కూరలో తర్వాత వేసుకుంటాం. ఈ కర్రీలో మాత్రం ఎందుకంటే రస అంటే గ్రేవీలాగా కావాలి కాబట్టి ఈ టమాటాలు కూడా వేసి దీన్ని కొంచెం మెత్తగా కుక్ అయిపోయేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. మీకు కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు నీళ్ళు వేయను. కానీ మీకు ఇలా మూత పెట్టేసి ఆ టీవీ సీరియల్లో ఏమొస్తుంది అటు ఇటు వెళ్ళి తిరుగుతున్నారనుకోండి, అలాంటప్పుడు కొంచెం అంత నీళ్లు పోసేసి దానిపైన మూత పెట్టేస్తే కింద మాడకుండా ఉంటుంది. అట్లాగే మీ 2 నిమిషాలు చూసి వచ్చే లోపల ఇది ఉడికిపోతుంది కూడా. మరి 2 నిమిషాలు ఉడికేసరికి టమాటాలు చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీనిపైన చిల్లీ పౌడరు, అలాగే ధనియాల పొడి ఇవి కూడా వేసుకొని ఇమీడియట్గా నీళ్లు పోయకండి. ఎందుకంటే ఈ మసాలాలు కూడా కొంచెం అంత కుక్ అవ్వాలి. ఈ మసాలాలు వేయడం వల్ల ఈ టమాటాలు కూడా కొంచెం నలిగిపోతాయి. ఆ మసాలాలు కొంచెం అంత ఈ టమాటాల్లో ఉన్న నీరు పీల్చుకొని చూడండి 2 నిమిషాల్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకున్నామంటే ఆ పచ్చి వాసన పోయి మన కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలు కూడా ఉడికిపోయినాయి. అయితే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి అలా వేసుకున్నప్పుడు అదే మార్కెట్లో తెచ్చుకున్నాం అనుకోండి, అదైతే మనం కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి. ఇళ్లలో నేనేం చేస్తామంటే చక్కగా ధనియాలు వేయించుకొని పొడి చేసుకుంటాం, అలాగే జీలకర్ర కూడా వేయించుకొని పొడి చేసుకుంటే రుచి బాగా వస్తుంది. ఆ మసాలాల్లో ఖచ్చితనం అనేది ఉండదు. సో ఇప్పుడు మసాలా ఉడికిపోయింది, దీంట్లో నీళ్లు వేసుకొని, ఎందుకంటే దీన్ని రస అంటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే నీళ్లు వేసేసుకొని దీంట్లో మనం బెంగళూరు వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాం. అలాగే మనం దీంట్లో పచ్చి బఠానీలు కూడా ఇందులో వేసుకొని మూత పెట్టి
యూజువల్గా ఇలాంటి కూరగాయలు అయితే మీకు 10 నిమిషాల దాకా పట్టొచ్చు. కాబట్టి మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వండి. అప్పుడప్పుడు ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు కూరగాయలు లేతగా ఉన్నాయనుకోండి 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. అలాంటప్పుడు మరీ ఎక్కువగా ఉడకబెట్టేస్తే దాంట్లో ఆ టెక్స్చర్ అనేది పోతుంది. అలా కాకుండా ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే మీ కూరగాయలు ఉడికిపోతే మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, చూడడానికి కూడా ఎంతో మంచిగా అలా గ్రేవీగా, దాన్నే రస అంటారు. ఏంటి అంటే మనం ఇలా పల్సటి గ్రేవీ ఉండాలి. అది మనం అన్నంలో కానీ చపాతీల్లో కానీ దేంతో వేసుకున్నా బాగుంటుంది. దీంట్లో కొంచెం అంత గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంది. అయితే మనం ఎండాకాలంలో ఎప్పుడైనా కానీ ఈ వేపుళ్ళు వీటన్నిటికంటే కొంచెం అంత అంటే రస అంటే పల్సటి గ్రేవీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఎండాకాలంలో వేపుళ్ళు అవి కొంచెం తగ్గించేసి ఇలాంటివి ట్రై చేయండి. సూపర్గా ఉంది. కొంచెం కారం కొంచెం ఎక్కువైంది. అయితే ఎండాకాలంలో ఒక థియరీ ఉందండి. ఎండాకాలంలో కారం ఎక్కువ వేసుకుంటే ఒళ్ళు చల్లగా అవుతుందని. నేనైతే వేడెక్కుతుంది అనుకుంటాం కదా, ఈ కారంగా తినేసరికి మనకి చెమటలు వచ్చి ఒళ్ళు చల్లగా అవుతుందని అంటారు. కాబట్టి మీకు కావాలంటే వేసుకోండి, కానీ ఎండాకాలంలో ఎప్పుడైనా కానీ కొంచెం తక్కువ వేసుకోవాలని నేను అనుకుంటాను. ఈ బెంగళూరు వంకాయ అలాగే సోరకాయ ఇలాంటి కూరగాయలన్నీ మనకి తెలిసిపోతాయి చూడగానే ఉడికిందా లేదా అని. ఎందుకంటే కొంచెం అంత ట్రాన్స్పరెంట్గా అయిపోతే అది ఉడికిపోయినట్టు. ఇది కొంచెం ఇలా రసంలా పోసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మరి రాజస్థాన్లో వెళ్ళామనుకోండి, వాళ్ళు చాలా కారంగా తింటారు. ఏంటండి ఇంత ఎండలు ఉన్నా కానీ మీరు కారంగా తిన్నారంటే అదే ఎండలు కారంగా తినగానే చెమటలు వచ్చి ఒళ్ళు చక్కగా చల్లగా అవుతుందని వాళ్ళు అనుకుంటారు. సింపుల్గా అరోమా చాలా ప్లెయిన్గా ఉంది. మనం రసం చేసుకునే బదులు ఇలా కూరగాయలు వేసుకొని వాటిని రసాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బెంగళూరు వంకాయ మనం కరెక్ట్గా కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కొరకగానే ఏదో చక్కగా జ్యూసీగా ఇలా జ్యూసెస్ బయటకు వస్తాయి. చాలా టేస్ట్ బాగుంటుంది. అంతకంటే ఎక్కువ ఉడకబెట్టుకున్నారంటే కూడా దాంట్లో మజా తగ్గుతుంది. కాబట్టి ఓవర్గా కుక్ చేయకుండా ఆ బయట అనేది ఉండాలి. ఇట్లా కొరకగానే ఇట్లా జ్యూస్ అంతా బయటికి రావాలి. సూపర్. బెంగళూరు వంకాయ రస తయారు చేయే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం, ధనియాల పొడి వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దాంట్లో నీళ్లు, ఈ బెంగళూరు వంకాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఆఖరిగా కొంచెం అంత గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి ఇంతమంది లేడీస్ ఉన్నారు, అందరూ వంట చేస్తున్నారు అనుకుంటారా? లేదండి, మనం ఈరోజు ఉంది కడప పోర్మామిలలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ నీడ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. చిల్డ్రనే కాదండి, ఇక్కడ లేడీస్కి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళకు ఒక స్కిల్ అనేది ఉండాలి. మరి వాళ్ళకి నేర్పించే స్కిల్ ఏంటంటే కుట్టు మిషను అంటే స్టిచ్చింగ్, ఇవన్నీ. మరి టీచర్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి. మరి టీచర్ ఏమో మన లక్ష్మి గారు, దాంతోపాటు ఇంతమంది స్టూడెంట్స్. వీళ్ళందరూ మన లక్ష్మి గారు నేర్పించిన ఈ స్కిల్స్ అన్ని నేర్చుకొని వీళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో కూడా లక్ష్మి కుర్చేలా చేయడం కోసం ఈ ట్రైనింగ్ సెంటర్. మరి ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉండి? 10 నెలలు. ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయింది? ఇప్పుడు 10వ నెల, లాస్ట్. సో చూసారు కదండి, ఇప్పుడు లాస్ట్ మంత్ వీళ్ళు ఇంకా ఫైనల్గా పాస్ అవుట్ అయిపోతున్నారు. అంటే వీళ్ళు ఇంకా ట్రైనింగ్ అయిపోయి వీళ్ళు వెళ్ళి బయట మంచిగా స్టిచింగ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్. ఏంటంటే మనం ఒట్టి నేర్చుకోవడమే కాదు, ఈ నేర్చుకున్న దాన్ని మళ్ళీ మనం ఉపయోగిస్తూ అందరికీ మనం ఉపయోగపడాలి. ఏంటి నేర్చుకున్నారా? మంచిగా నేర్చుకున్నారా? ఏమేమి కుట్టడం నేర్చుకున్నారు? డ్రెస్సులు అన్నీ. వెరీ గుడ్. సో మరి మేము వంట స్టార్ట్ చేసేస్తాం. మరి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. మన కోసం ఈరోజు లక్ష్మీదేవి గారు మనకి 3 ఐటములు చేసి చూపిస్తున్నారు. ఒకటేంటంటే రాగి ముద్ద, అలాగే పెసళ్ళతో ఆకుకూర,
ఇంకొకటి చింతపండు పచ్చడి. ఈ రెండు తినడం కోసం చాలా టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి. ఈ చింతపండు పచ్చడి వెరైటీగా ఉంటుంది. మనం పల్లెల్లోకి ఊళ్ళలోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు చేసే వంటలు, వాళ్ళు చేసే టెక్నిక్స్, అందులో మీకు విషయం చెప్తాను, చాలా హెల్తీగా ఉంటుంది ఈరోజు మనం చేసే వంటలు. సో తీసి రాసుకొని మీరు కూడా మీ ఇళ్ళల్లో నేర్చుకోండి. ఎందుకంటే ఈ టీచర్ గారు స్టిచ్చింగే కాదు వంటల్లో కూడా అద్భుతం. కాబట్టి తను ఈరోజు చేయించే ఈ డిష్ చూద్దాం. సో మరి ఏమేమి చేద్దామండి ఈ చింతపండు పచ్చడి? ఎండుమిరపకాయలు. మరి పెనం వేడిగానే ఉంది, ముందు ఎండుమిరపకాయలు వేసుకుందామా? సో ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్, 2 చుక్కలు ఆయిల్ వేస్తాం, కొంచెం అంతా ఆయిల్. సరే, ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత వేయించడానికి నేను చాలా ఎక్కువ వేస్తానని కొంచెం అని చెప్తోంది. నూనె మరీ ఎక్కువగా తింటే కూడా మనకు మంచిది కాదు. వేయండి మీరు, ఇంకా మీరు ఏది వేయాలనుకుంటే అది వేయచ్చు. మనం ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఏంటి, కరివేపాకు వేయండి. మరి కరివేపాకు కూడా వేసేయండి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేగాయి. తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత వీటిని మనం ఒక రోట్లో వేసుకొని దంచేసుకుందామా? మరి వీటిని చక్కగా దంచుకుందాం. మరి నలిగిపోయింది కదా మొత్తం? నలిగిపోయింది. చూసారు కదా, మనం ఈ ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ చక్కగా పొడి అయ్యేంత వరకు చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇంకేం వేయాలండి? వెల్లుల్లి రెబ్బలు. ఓకే, వెల్లుల్లి రెబ్బలు, అలాగే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి దంచుకోవడమే కదా. ఇది చక్కగా దంచుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇది దంచేసుకున్నాం కదా, ఈ దంచేసుకున్న ఈ ముద్దని మనం ఒక బౌల్లో తీసుకోవచ్చు. అయితే వారం రోజులు ఉంటుంది పాడవకుండా. అయితే ఈ చట్నీ ఏదైతే ఉందో ఇది వారం రోజులు పాడవకుండా ఉంటుంది. మనం చేసి పెట్టుకొని ఇది తినే ఒక చిన్న టెక్నిక్ ఉంది, అది ఏంటో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చేయబోయే వంట పెసర గింజలతో ఆకుకూరల తాలింపు. మనం తినడానికి చాలా హెల్తీ, ఆరోగ్యానికి మంచిది. అయితే ఇందులో ఒట్టి తోటకూర కాకుండా ఆకు పేరేంటి? చిరికూర. సో మరి చేసేద్దామా? ఏం చేయాలి? నీళ్ళు పోసుకోవాలి కొంచెం. మనం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అవి ఉడుకుతున్నప్పుడు ఇవి ఆకుకూర ఓకే వేసేయండి. తోటకూర కదా ఇది, తోటకూర, అలాగే చిరికూర. చూసారా, తోటకూరలాగే ఉంటుంది కానీ చిట్టిగా ఉంటుంది. ఆకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం అంతా ఉప్పు. మనం ఆకుకూరలు ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు చెప్తూ ఉంటాను కదా, మూత పెట్టకుండా వండండి. ఎందుకంటే మనం చూడ్డానికి ఆకు చక్కగా గ్రీన్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత దీన్ని వడబోసుకోవాలి. ఈ ఆకుకూరలో మరి మనం పెసళ్ళు వేయాలంటే పెసళ్ళు ఉడకవు కదా, కాబట్టి ఇక్కడ పెసళ్ళు ఉన్నాయి. వీటిని మనం ఒక అరగంట పట్టు నానబెట్టుకొని మనం కుక్కర్లో కానీ మామూలుగా కానీ చక్కగా ఈ పెసళ్ళు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాం. సో ఈ పెసళ్ళు మాత్రమే ఇందులో వాడతాం. ఈ పెసళ్ళు కూడా కొన్ని నీళ్ళు ఉన్నవి కూడా ఇందులో వేసేసి తర్వాత ఈ నీళ్లను ఉడగట్టుకొని దాంతో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, అది చేసి చూపిస్తాను. ఇలా మనం ఆకు ఈ చిట్టి కొమ్మలు కూడా వేసుకున్నాం కదా, ఇది కూడా ఉడికిందా లేదా చూద్దాం. ఉడికిపోయింది. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని మనం ఉడకట్టి పెట్టుకుందాం. ఈ నీళ్లు ఏంటి పడేస్తాను అనుకుంటున్నారా? ఇంత ఆకు, ఇంత పప్పు అన్నీ ఉడికిన తర్వాత ఈ నీళ్ళని చెప్పాను కదా, ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, దాంట్లో చూపిస్తాను. ఈ నీళ్ళని ఉడకట్టేసి మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? ఇక వీటిని తాలింపు వేయాలా? సో ఇది కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి కదా. ఈ ఆకు, ఈ పప్పును కూడా మనం పక్కన తీసి పెట్టుకుందాం. ఈ ఆకుకి తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఎలా వేయాలో చూద్దాం. మరి దీంట్లో కొంచెం అంత తాలింపు వేసుకోవడానికి నూనె చెప్పండి. నూనె ఎంత వేయాలో? కొంచెం, 2 స్పూన్లు. ఓకే, 2 స్పూన్ల నూనె చాలు వేసుకుందాం. తర్వాత ఇంకా పోపు దినుసులు కాయిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఏం పోపులో ఏం వేద్దాం? జీలకర్ర, ఆవాలు. ఆవాలు మొదటిగా ఆవాలు, ఎందుకంటే ఆవాలు చిటపట్లాడిన తర్వాతే దాంట్లో ఉన్న మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది కదా. మరి ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ధనియాలు, తర్వాత జీలకర్ర,
మినప్పప్పు, శనగపప్పు కూడా కొంచెం. ఓకే, అన్ని రకాల పప్పులు. అబ్బో. ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో పసుపు అట్లా వేసుకోవచ్చా? అవసరం లేదా? పసుపు అవసరం లేదు, ఏం లేకపోయినా పర్లేదు, ఇందులోనే టేస్ట్ ఉంటుంది అని చెప్పేస్తుంది. మరి ఉల్లిపాయలు బాగా వేగాలా లేదా కొంచెం? ఇవి ఇంకొంచెం వాటర్ తీసేయాలి ఇందులోంచి. వాటర్ ఎక్కువ. సరే, ఇందులో ఆకులో నీళ్లు ఏం లేకుండా పక్కన తీసేసుకున్న తర్వాత దీన్ని వేసేనా? ఓకే, ఈ ఆకు పెసళ్ళని ఇందులో వేసేసుకున్నాం. కావాలంటే మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. 2 వేసుకుంటే సన్నగా ముక్కలుగా తరిగి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సరే, కొంచెం కింద అట్లా పడుతుంటే బాగా టేస్ట్. ఇప్పుడు దీంట్లో కొబ్బరి తురుము వేసుకుంటే బాగుంటుంది కదా. కొబ్బరి తురుము కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, పిజ్జాల మీద చీజ్ జల్లుతూ ఉంటారు. ఇలాగే ఫ్రెష్గా మనం కొంచెం కొబ్బరి చాలా. ఓకే, మరీ ఎక్కువ అవసరం లేదు, చూడడానికి మంచిగా. ఓకే, కొత్తిమీర కూడా వేసేయండి. ఓకే, సాల్ట్ కొంచెం అట్లా తక్కువ అవుతుంది. సాల్ట్ చూసి అప్పుడు వేసుకుందాం. సూపర్ మేడం, సాల్ట్ అవసరం లేదు, ఇలాగే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మరి దేంతో తినాలి? రాగి ముద్దతోటి, అది కూడా మనం చేసిన చింతపండు పచ్చడితో తింటేనే దీంట్లో మజా. మరి అది ఎలా తినాలో కూడా చూపిస్తుంది. ఈ ఐటమ్ అంతా రెడీ అయిపోయింది, మన డిష్. చక్కగా వేడిగా మనం ఆకుకూరలు చూసారు కదా, ఎంతో ఫ్రెష్గా, చూడడానికి కూడా చూడండి. ఈ ఆకుకూర, ఈ పెసళ్ళు, ఇది ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఈ చింతపండు మసాలా, ఇందాక చెప్పాను కదా టెక్నిక్ ఏంటి అని. అయితే ఈ చింతపండు మనం పచ్చడి చేసుకున్నాం కదా, ఇది ఇందులో ఈ నీళ్ళల్లో వేసేసి ఇప్పుడు దీనిపైన వేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇట్లాగే ఉంది. సో ఇప్పుడు మనకి ఇది పుల్లగా అయిపోతుంది కదా, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, ఇది చారులాగా తాగాల్సిందేనా? ఇది ప్లేట్లో పెట్టుకోవాలి. ముద్ద పెట్టుకొని ప్లేట్లో పెట్టుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ఇక ఈ వాటర్లో ఇందులో పోసుకోవాలి. సో సరే, మరి మన లక్ష్మీదేవి గారు చేసిన వంట ఏంటంటే ఈరోజు ఈ చక్కటి ఆకుకూర, దాంతోపాటు ఆ నీళ్లు వాడుకొని దాంట్లో తాలింపు వేసి ఈ చింతపండు ఏదైతే ముద్దుందో అది కలిపేశారు. ఈ కాంబినేషన్స్ ఉంటాయి చూసారా, ఇది ఒక్కొక్క పల్లెలో వెళ్తే ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ రాగి ముద్ద కూడా ఉంది. రాగి ముద్ద ఎలా చేశారు చెప్పండి? రాగి ముద్ద 1.5 గ్లాస్ నీళ్లు, 1 గ్లాసు పిండి. ఓకే, 1.5 గ్లాసు నీళ్లు, 1 గ్లాసు పిండి. అయితే నీళ్లు చక్కగా ఉడికినప్పుడు అందులో పిండి జాగ్రత్తగా వేసుకోవాలి, ముద్దలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం గట్టిగా అయిన తర్వాత దాని మీద మూత పెట్టేసి స్టవ్ కట్టేసేయాలి. అప్పుడు చల్లారిన తర్వాత పప్పు మనం రుబ్బుకుంటాం కదా, దాంట్లో పెట్టి మంచిగా కలపాలి. ఎందుకంటే దాంట్లో ఎటువంటి ముద్ద ఏం లేకుండా సాఫ్ట్గా అయిన తర్వాత దాన్ని ముద్దలు కట్టుకొని తినొచ్చు. మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో ఇది ఒక మెథడ్ ఆఫ్ కుకింగ్ అన్నమాట. మరి మాకు ఎలా వడ్డిస్తారు దీన్ని నేను పెట్టి వడ్డించి చూపిస్తాను. వడ్డించి చూపించండి. రాగి ముద్ద. ఓకే, వాటర్ ఉంది కదా, దాన్ని కొంచెం ప్రెస్ చేయాలా? దానిపైన మనం ఈ ఆకుకూరలతో చేసిన ఆ చింతపండు అదంతా కలిపి పచ్చడి, అంటే పులుసులాగా ఉన్నా కానీ అది పచ్చడి కిందే లెక్క. దానిలో ఉన్న ఆ మసాలా కూడా కొంచెం వేసుకుందాం. చూసారు కదా, రాగి ముద్ద పైన చట్నీ వేసి మనం ఈ ఆకుకూర కూడా పక్కన పెట్టుకొని ఈ 2 కాంబినేషన్లో తినాలి కదా. సో మరి నేను తిని చూస్తాను కదా, నా స్పెషాలిటీయే మరి తిన్నాం. అది కొంచెం కారంగా ఉంటుంది, ఇది మధ్యలో ఇది సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువ. ఇది తినాలి. భలేగా ఉంది. నూనె లేని వంటలు మన ఆరోగ్యానికి మంచిది. కాకపోతే తినేటప్పుడు దానికి కొంచెం అంత మాయిశ్చర్, అంటే మనం పెరుగు ఇలాంటి నీళ్లు ఉన్న తింటుంటే మనకి చక్కగా గొంతులోకి దిగుతుంది. అందుకని ఆ పప్పు ఆకుకూర ఉడకబెట్టిన నీళ్లు చక్కగా దాంతో చట్నీ వేసుకుంటే, ఇప్పుడు ఇది పలసగా ఉంది, మనకి రాగి ముద్ద భలే చక్కగా టేస్టీగా దిగిపోతుంది. అసలు అదిరిపోయిందండి. నాకు ఈ పచ్చడి కూడా ఎంత నచ్చిందంటే
సూపర్ సూపర్గా ఉంది. మరి ముద్ద తిన్న తర్వాత ఓహో మనం ఇలా ముద్ద తిన్న తర్వాత మనకి పప్పు నీళ్లు మిగులుతాయి కదా, ఈ పచ్చడి అంటే చింతపండు పచ్చడి వేసుకున్న ఈ నీళ్లు మిగులుతాయి కదా, దాంట్లో కావాలంటే అన్నం కూడా వేసుకొని తినొచ్చు. కానీ ఇది కొంచెం కారంగా ఉంది కాబట్టి ఈ ఆకుకూర కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి వా నిజంగా చెప్తున్నాను, పల్లెల్లో ఇలాంటి అద్భుతమైన వంటలు మనం తిన్నామనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్. మనం ఏదో సిటీల్లో ఉండి ఓహో ఎంతో గొప్ప తింటున్నాం అనుకున్నాం, కానీ ఇవంతా మనం మిస్ అయిపోతున్నాం. ఇంత టేస్టీ ఫుడ్ నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇది టేస్ట్కి ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్. లక్ష్మీదేవి గారు, మీరు చూపించిన డిష్ చెప్తున్నాను కదా, ఎప్పుడూ మర్చిపోలేని రుచి. అసలు ఆ చింతపండు ఆ చారులాగా వచ్చి ఆ ఇదేంటి రాగి ముద్ద, ఆకుకూర సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి మీకోసం XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఈరోజు మన స్పెషల్ డిషెస్. మరి సోమవారం అయితే స్కూల్ పిల్లలు అద్భుతమైన డిష్లు చేసి చూపిస్తున్నారు. మరి మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్.